అనగనగా మారేడు మిల్లి అనే గ్రామంలో కన్నయ్య అనే దొంగ ఉండేవాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటాక దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ ఇంట్లో భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎవే రాధా, ఉల్లిపాయలు జాగ్రత్తగా వాడు. అసలే ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అవునా అండి? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. రేపట్నుంచి ఉల్లిపాయలు పొదుపుగా వాడతానులేండి. భార్యాభర్తలిద్దరూ ఇలా మాట్లాడుకోవడం విని కన్నయ్య మనసులో, నేను ప్రతి ఇంట్లో రోజు చిన్న చితకా వస్తువులు దొంగతనం చేయడం కన్నా కూరగాయల షాపుల యజమానులిళ్లలో రోజుకో బస్తా దొంగతనం చేసి వాటన్నిటినీ ఒకేసారి ఎక్కువ ధరకు అమ్ముకుంటే నేనింక దొంగతనం చేయాల్సిన పనే ఉండదు. వచ్చిన డబ్బుతో మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు అనుకుని ఆ ఇంటి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఊర్లో ఎన్ని షాపులున్నాయో అని ఊరంతా తిరిగాడు. మొదటిగా రంగయ్య అనే చిన్న వ్యాపారి షాపు చూశాడు. రంగయ్య తన పనివాడితో, ఒరే వీరయ్య, ఆ ఉల్లిపాయల బస్తా జాగ్రత్తగా వెనకాల పెట్టు. అసలే ఉల్లి ధరలు బంగారం ధరల్లా మండిపోతున్నాయి. షాప్ వెనకాల తలుపు కూడా తాళమేయి. పనివాడు అలాగే అని చెప్పి షాపు వెనకాల కూడా తాళం వేశాడు. ఆ రోజు రాత్రి కన్నయ్య ఆ షాపు వెనకాల తాళం పగలగొట్టి ఒక ఉల్లిపాయ బస్తా తీసుకుని పారిపోయాడు. తనింటికి వెళ్లి కన్నయ్య మనసులో, ఈ ఉల్లిపాయ బస్తాలు నా దగ్గర ఉండడం కన్నా పక్కనున్న ఊర్లో ఒక గది అద్దెకు తీసుకుని అందులో ఉంచడం మంచిది. అప్పుడెవ్వరికీ అనుమానం రాదు అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం పక్క ఊర్లో ఒక గది అద్దెకి తీసుకుని ఉల్లిపాయ బస్తా ఆ గదిలో ఉంచాడు. ఇలా ప్రతిరోజు ఊర్లో ఉన్న షాపులో ఒక్కొక్క బస్తా దొంగిలించి ఆ గదిలో దాచేవాడు. ఊర్లో ఉన్న జనాలకి దొంగెవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అదే ఊర్లో సీనయ్య అనే కూరగాయల వ్యాపారికి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు నాయుడు. వాడు దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తాను పెంచుకుంటున్న కుక్క లక్కీని వాళ్ళ కూరగాయల షాపు దగ్గర విడిచిపెట్టాడు. ఆ రోజు రాత్రి కన్నయ్య సరిగ్గా వాళ్ల షాప్లో దొంగతనానికి వెళ్ళాడు. షాప్ తాళం బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్న కన్నయ్యపై కుక్క ఒక్కసారిగా దూకింది. కుక్కను చూసిన కన్నయ్య, హై బాబోయ్, కుక్క కుక్క అని గట్టిగా అరుస్తూ పరుగులు తీశాడు. అది విని చుట్టుపక్కనున్న ఇంట్లో జనం లేచి వచ్చి కన్నయ్యను పట్టుకుని చితక్కొట్టడం మొదలెట్టారు. కన్నయ్య ఏదోలాగా జనం నుంచి తప్పించుకుని బ్రతుకు జీవుడా అంటూ పక్కూర్లో ఉన్న తన ఉల్లిపాయల గది దగ్గరకు వెళ్ళాడు. చాలా రోజులు ఉల్లిపాయల బస్తాలన్నీ గదిలో ఉండటం వల్ల వెలుతురు గాలి లేక కన్నయ్య తలుపు తీసేసరికి ముక్కు పగిలిపోయేంతగా వాసనొచ్చి ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి. ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోవడం చూసి దీనంగా కూర్చొని ఏడుస్తున్న కనకయ్య దగ్గరకు ఊరి జనం పోలీసుల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. నీతి: అత్యాశ అన్ని విధాలా చేటు. అనగనగా ద్వారకాపురం అనే గ్రామంలో బసవప్ప అనే వ్యక్తుండేవాడు. అతడికి మాయా మంత్రాలంటే విపరీతమైన ఆసక్తి. అవి నేర్చుకుని మనుషుల్ని పులులుగా మార్చేయాలని అనుకుంటూ ఉండేవాడు. మనిషిని పులిగా మార్చే మంత్రం నేర్చుకోవడం కోసం చాలా చోట్ల తిరిగాడు. కాని బసవప్ప కోరిక తీరలేదు. ఒకరోజు తీర్థయాత్రలు చేస్తూ ఒక సాధువు రాత్రి కావడం చేత ద్వారకాపురంలో ఆగాడు. అప్పుడు బసవప్ప ఆ సాధువుని కలిసి అనేక విధాలుగా సేవలు చేసి ఆయన మెప్పు పొందాడు. నువ్వు చేసిన సేవలతో సంతృప్తి చెందాను. నీకేం కావాలో కోరుకో నాయనా అని ప్రేమగా అడిగాడు సాధువు. ఆ మాట కోసమే నిరీక్షిస్తున్న బసవప్ప, నాకెప్పటినుంచో మనిషిని పులిగా చేయాలని కోరుకుంది. దానికి సంబంధించిన మంత్రం నాకు చెప్పండి అని కోరాడు. నాయనా, మనం ప్రకృతి విరుద్ధమైన చేష్టలు చేయకూడదు. ఇంకేమైనా కోరుకో అని చెప్పాడు సాధువు. కాని బసవప్ప మాత్రం తన పట్టు విడవకుండా, అయ్యా, నాకింకేం వద్దు. మనిషిని పులిగా మార్చే మంత్రం నాకు చెప్పండి, అంతే చాలు అని అన్నాడు. అప్పుడా సాధువు, సరే నాయనా, నీకు మాట ఇచ్చాను కాబట్టి చెబుతాను. ముందు చెరువుకు వెళ్లి స్నానం చేసిరా అని చెప్పాడు. బసవప్ప సంతోషంతో చెరువుకు వెళ్లి స్నానం చేసొచ్చాడు. అప్పుడు సాధువు బసవప్ప చెవిలో 2 మంత్రాలు చెప్పాడు. అలాగే పసుపు రంగు, ఎరుపు రంగు పొడులు 2 పొట్లాలుగా కట్టించాడు. నాయనా, ఈ ప్రక్రియ చేయడానికి కొన్ని షరతులు పాటించాలి. ముందు ఎవరైనా పులిగా మార్చాలంటే వారి అనుమతి తీసుకోవాలి. అలాగే ముందుగా మొదటి మంత్రం చదివి ఆ వ్యక్తిపై పసుపు రంగు పొడిని చల్లితే వెంటనే ఆ మనిషి కాస్త పులిగా మారిపోతాడు. కాని పులిగా మారిన వెంటనే అతడు మనిషి తాలూకు జ్ఞాపకాలని మర్చిపోతాడు. వెంటనే ఆ పులి ముఖంపై ఒక మచ్చ కూడా ఏర్పడుతుంది. ఆ మచ్చను చూసి మాత్రమే నువ్వు గుర్తుపట్టగలవు. ఇక పులిని తిరిగి మనిషిగా మార్చాలంటే 2వ మంత్రం చదివి
ఎరుపు రంగు పొడిని దాని ముఖంపై చల్లితే మనిషిగా మారిపోతాడు అని చెప్పాడు సాధువు. ఆ తర్వాత బసవప్ప ఆనందంతో ఇంటికి వచ్చాడు. బసవప్ప భార్య ఏంటి సంగతి, అంత ఆనందంగా ఉన్నారు అని అడిగింది. ఏమీ లేదు, నేను చిన్నప్పటి నుండి కలగంటున్న కల ఈ రోజు నిజమైంది. మనిషిని పులిగా మార్చే మంత్రం ఈ రోజు ఒక సాధువు ద్వారా నేర్చుకున్నాను అని చెప్పాడు. నేను ఎప్పుడు పులిని చూడలేదు, నాకు కూడా మనిషిని పులిగా మారుస్తున్నప్పుడు చూడాలనుంది అని గోముగా అడిగింది బసవప్ప భార్య. అయితే ఒక పంచెయ్, నీకు మనిషిని పులిగా చేసే మంత్రాలు చెబుతాను. వాటి సాయంతో నన్ను పులిగా మార్చు. ఆ తర్వాత నన్ను మళ్ళీ మామూలుగా చెయ్యి. అని చెప్పి దానికి సంబంధించిన మంత్రాలు నేర్పి పసుపు ఎరుపు పొడుల పొట్లాలు ఆమె చేతికిచ్చాడు బసవప్ప. ఆ తర్వాత తగు జాగ్రత్తలు చెప్పి కమలను అటక మీద కూర్చోమని చెప్పి తను గది మధ్యలో నిలబడి ఇప్పుడు నన్ను పులిగా మార్చు. అని చెప్పాడు. భర్త చెప్పినట్టుగానే కమల అటకెక్కి పులి మంత్రం చదివి పసుపు పొడి బసవప్ప మీద చల్లింది. వెంటనే బసవప్ప పులిగా మారిపోయాడు. ఆ పులి గదిలోని గట్టిగా గాండ్రిస్తూ ఒక వృత్తాకారంలో తిరగసాగింది. దాని ముఖం మీద మచ్చ కూడా ఏర్పడింది. దాని హడావిడి చూసిన కమల కంగారులో పులిని తిరిగి మనిషిగా చేసే మంత్రాన్ని మర్చిపోయింది. ఎంత ఆలోచించినా అది గుర్తుకు రాలేదు. ఆ తర్వాత పులి గర్జిస్తూ దొడ్డిదారి గుండా బయటకు పారిపోయింది. ముందుగా సాధువు చెప్పినట్టుగా పులి రూపంలో మారిన బసవప్పకు మనిషి తాలూకా జ్ఞాపకాలు ఏవీ లేవు. అటక దిగిన కమల ఊరంతా పులి కోసం గాలించసాగింది. పక్క ఊర్నుంచి తన తమ్ముణ్ణి కూడా పిలిపించి విషయం చెప్పింది. కమల తమ్ముడు, అక్క, బావగారికి నువ్వేనా చెప్పలేదా? అయినా మనిషిని పులిగా మార్చడం ఏంటి? అసలు ఆ అవసరం ఏమొచ్చింది? పిచ్చి చేష్టలు కాకపోతే ఇప్పుడు వెతికినా ఆ పులిని పట్టుకోవడం కష్టం కదా. అంటూ బాగా తిట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పక్కనున్న అడవిలోకి వెతకడానికి బయలుదేరారు. పులిగా మారిన బసవప్ప ఊర్లో పశువుల మీద పడి చంపడంతో ప్రజలందరూ భయభ్రాంతులు కాసాగారు. ఆ విషయం ఆ దేశపు రాజుకి ఫిర్యాదందింది. వెంటనే దాన్ని వేటాడి బంధిద్దామని మహారాజు బయలుదేరాడు. పులిని వెతుక్కుంటూ కమల, ఆమె తమ్ముడు కూడా అడవికి వెళ్లారు. అక్కడొక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న పులిని చూశారు. దాని ముఖం మీద మచ్చం చూసి అది పులిగా మారిన తన భర్తే అని నిర్ధారించుకుంది కమల. ఆ పులి ముందుకెళ్తే ప్రమాదమని భావించి పక్కనే ఉన్న చెట్టెక్కి జాగ్రత్తగా గమనిస్తూ కూర్చున్నారు అక్కా తమ్ముళ్ళు. ఆ సమయంలో పులిని పట్టుకుందామని గుర్రంపై వచ్చిన మహారాజును చూసి పులి ఒక్క దూకు దూకి తన పంజాతో రాజు పీకను పట్టుకుంది. చెట్టుపై నుంచి చూస్తున్న కమల వెంటనే విడుపు మంత్రం చదివి తన చేతిలో ఉన్న ఎరుపు పొడిని పులిపై చల్లింది. వెంటనే ఆ స్థితిలోనే పులి స్థానంలో బసవప్పగా మారిపోయాడు. ఏమీ అర్థం కాక రాజు బసవప్పతో అంటూ ప్రశ్నించాడు. అప్పుడు బసవప్ప తెలివిగా, కట్టెలు కొట్టుకుందామని నేను నా భార్య ఈ అడవికి వచ్చాం. ఈ పులిని చూసి భయపడి చెట్టెక్కేశాం. ఈలోగా ఆ పులి మీ మీద వెనక నుండి దాడి చేయటం చూసి మిమ్మల్ని రక్షించాలని దాని మీదకు దూకాం. దాంతో ఆ పులి కాస్త భయపడి పారిపోయింది అంటూ కట్టుకథ అల్లి చెప్పాడు. అప్పుడు బసవప్ప దంపతులను మహారాజు తన ఆస్థానానికి ఆహ్వానించి పులిబారి నుండి తనను రక్షించిన బసవప్పకు తగిన బహుమానం ఇచ్చాడు. అంతేకాక పులుల నుండి ప్రజలను సంరక్షించే ఉద్యోగిగా నియమించాడు. బతుకు జీవుడా, మామూలు మనిషినయ్యాను, ఇక ఎప్పుడూ ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదు అంటూ అంటూ లెంపలు వేసుకున్నాడు బసవప్ప.